హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ ఈ సినిమా గురించి మాట్లాడే ముందు, దీనికంటే ముందు మనకు ఒక స్టోరీ తెలియాలన్నమాట. ఒక విషయం గురించి మాట్లాడాలి మనం. ఏంటంటే అది మీకు ముందుగా మన దేవర కథ చెప్పాలి. అనగనగా ఒక దేవర, ఆయనకి ఒక కొడుకు ఉన్నాడు, వైఫ్ ఉంది, తల్లి ఉంది, ఒక ఊరు ఉంది. సో ఈ దేవర అనేట ఆయన వాళ్ళ స్నేహితులతో కలిసి ఒక గ్రూప్గా ఉండేవాళ్ళు. వీళ్ళంతా సముద్రం మీదకి వేటకు వెళ్ళి సముద్రంలో నుంచి చేపలు తీసుకురాకుండా ఇంకా కొన్ని తీసుకొచ్చేదన్నమాట. సో అది దేవర వద్దు అనుకొని, అది నచ్చక దేవర అవన్నీ వద్దు, ఎవరు చెయ్యొద్దు అని చెప్పేసి వాళ్ళ ఉన్న గ్రూప్కి అందరికి చెప్తాడనమాట. సో గ్రూప్కి నచ్చకపోయేసరికి దేవర కోపం వచ్చి ఒక్కొని చంపేస్తుంటాడనమాట. సో ఇలా చంపేసుకుంటా ఈ స్టోరీ అంతా పక్కకెడితే దేవర సముద్రం మీదకి వెళ్ళిపోతాడనమాట. ఎందుకంటే సముద్రం లోపలికి సముద్రం మీదకి ఎవరు వచ్చినా చంపేయడానికి అనమాట. సో ఇక్కడ ప్రాసెస్ ఇట్లా ఉంటే ఈ స్టోరీ అంతా ఎందుకు వస్తుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? సో అదే లైన్ని కొంచెం చేంజ్ చేసుకొని ఉంటుంది అనమాట ఈ సినిమా స్టోరీ. ఏం లేదబ్బా, అయితే ఒక తల్లి క్యారెక్టరు పెడితే సినిమా స్టోరీ విషయానికి వస్తే ఏముంటుందంటే, మన హీరో ఏదో అనుకోని పరిస్థితుల వల్ల ఒకరిని వేసేయాల్సి వస్తుంది అనమాట. ఆ వేసేసినప్పుడు వీళ్ళందరినీ తీసుకొని ఒక పేటకు పోతారనమాట. పేట అంటే మీరు అనుకునేది మన సరిపోత శనివారంలో ఉండే పేట కదండి, ఇది వేరే. సో వీళ్ళు అక్కడికి వెళ్తారనమాట. ఆ పేటకి వెళ్ళినాక పేటలో పబ్లిక్ ఉంటారు. అరే అది కాదురా, పేటలో పబ్లిక్ ఉంటారా, అది కాదు, నేను చెప్పేది వేరేదన్నమాట. అక్కడ పబ్లిక్ మాత్రమే ఉంటారు. సో ఆ పబ్లిక్ నానా కష్టాలు పడుతున్నప్పుడు ఈ హీరో వెళ్తారనమాట. అంటే నానా కష్టాలు ఎట్లా పడుతున్నారంటే, ఈ హీరో ఒకటి వేసేసాడు కదా ఇందాక, ఆ వేసేసినోడే వీళ్ళని కష్టపెడుతున్నాడు అనమాట. సో ఈ హీరో అక్కడికి వెళ్ళేసరికి అది నన్ను వేసేసినందుకు వాళ్ళంతా అన్నం తినిపిస్తారు, పడుకోవడానికి చోటిస్తారు, అన్నీ చేస్తారు. అయితే ఎవడైతే వేసేసాడో వాడికి అన్నీ ఉంటాడు అనమాట. ఒకడు బొగడగాడు, ఆడేంటో మరి యాసిడ్తోనే బతుకుతాడు. ఆడు తాగేటప్పుడు కూడా యాసిడే తాగుతాడు, మరి ఏందో తెలీదు. సో వాడు వచ్చి వీళ్ళని అందరినీ వేసిపడదింగమని చూస్తాడనమాట. సో ఈ వేసిపడదింగే ప్రాసెస్లో హీరో గారు అప్పటికే ఒక బొకడగాడు పోలీసోడు వచ్చి హీరో గారిని యు ఆర్ అండర్ అరెస్ట్ అనుకుంటూ వస్తాడనమాట. సో హీరో గారు జీప్లో పోతూ ఉంటారనమాట. సో అయితే వీళ్ళని వచ్చినన్న విషయం హీరోకి తెలీదు, వస్తాడన్న విషయం హీరోకి తెలీదు. అదేంటో సడన్గా ఇక అన్ని దారులు మూసుకుపోయి ఎట్లనో ఒక లేక ఇన్ఫర్మేషన్ వెళ్ళిందనుకో హీరోకి. హీరో రపరపరప వచ్చి అందరినీ ఇచ్చిపాడుతారనమాట. అందులో మెయిన్ విలన్ మాత్రం తప్పించుకుంటాడు. అది ఇలా తప్పించుకుంటే సముద్రం మీదంగా తప్పించుకుంటాడు అనమాట. సో ఇక్కడికి వస్తున్నాను స్టోరీ. ఇప్పుడు మెయిన్ స్టోరీకి వస్తామన్నమాట. అయితే మన హీరో శపథం చేస్తాడు, ఏదేమైనా సరే ఈ వైజాగ్ సముద్రాన్ని నా కనుసైగలు సాధిస్తాయి, నువ్వు రావడానికి వీలు లేదు అని చెప్తాడనమాట. సో కట్ చేస్తే అప్పుడు మన అమ్మ సెంటిమెంట్ తీసుకొస్తాం. సో అమ్మ సెంటిమెంట్ని మనం ఎక్కువ మాట్లాడొద్దు కాబట్టి అది మనం అలాగే పక్కకెడతాం. సో ఈ సినిమాలో అన్ని ఫోర్సబుల్గా అనిపిస్తాయి. ఎందుకు అనిపిస్తాయో నాకు అర్థం కావట్లేదు. ఆ ఎమోషన్ ఫోర్సబుల్గా తీసుకో, డాన్సులు ఫోర్సబుల్గానే వస్తాయి. కామెడీ అయితే అసలు చెప్పొద్దు, మనము అది ఉందన్న విషయం కూడా ఎవరు తెలీదు. హీరో హీరోయిన్ ట్రాక్ ఏముందో అసలు అర్థమే కాదు. అసలు ఆ లవ్ ఎట్లా జనరేట్ అయింది, ఏం జరిగింది, ముందేం జరిగింది అని అసలు ఒక సాంగ్ వస్తుంది, అదే సాంగ్లు అన్నీ వెళ్ళిపోతాయి అనమాట. ఆ సాంగ్లో ఏం చెప్పాలనుకుంటున్నా వాళ్ళ అమ్మ ప్రేమ తప్పించి ఏం కనిపించదు అక్కడ. మరి ఎందుకు పెట్టారు హీరోయిన్ని? ఒక హీరోయిన్ ఉండాలని చెప్పేసి ఆడికి వైఫ్ ఉండాలనుకుంటూ పెట్టిరో తెలియదు నాకైతే. అండ్ ఈ సినిమాలో ప్లస్ల గురించి మాట్లాడితే నాకు ఒక విషయం బాగా నచ్చింది భయ్య. రెండు విషయాలు నచ్చాయి, సారీ. కళ్యాణ్ రామ్ అన్న పర్ఫార్మెన్సెస్ అండ్ విజయశాంతి గారి పర్ఫార్మెన్స్ అనమాట. విజయశాంతి గారిని చాలా రోజుల తర్వాత పోలీస్ డ్రెస్లో చూసాను కదా, అది కొంచెం అదొక చిన్న ఆనందం నాకు వచ్చిందనమాట. ఆవిడ కాకుండా ఈ సినిమాలో ఇంకొక ప్లస్ ఏంటంటే మ్యూజిక్. మరి అదేంతో ఫస్ట్ హాఫ్లో మ్యూజిక్ చూసాక నాకు పిచ్చకపోయింది. అరే ఏం కొట్టిండ్రా మ్యూజిక్, అబ్బాబ్బాబ్బా అనుకున్నాను. అసలు యాక్చువల్గా అంతసేపు కూర్చోడానికి రీజన్ అదే మ్యూజిక్కి. కానీ బీజిఎం పరంగా అయితే ఎక్సలెంట్ ఉంది. సాంగ్స్ అయితే నేను చెప్పొద్దు, దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అండ్ అదేంటో సెకండ్ హాఫ్ పుస్తకం కల్లా చాలా రిపీటెడ్గా అనిపించింది నాకు. ఒకటే సాంగ్ని లూప్లో పెట్టి వినిపించినట్టుంది. అదే బీజిఎం రొటేట్ అవుతుంది. మేబీ అది ఒకటే బీజిఎం ఉన్నట్టుంటుంది, అందుకే కావచ్చు. సో ఇట్లా ఈ సినిమాని అట్లా ఫోర్సబుల్గా తీసుకొచ్చి క్లైమాక్స్లో వాడేస్తారనమాట. క్లైమాక్స్లో అదేంటో వీళ్ళనన్నీ వదిలేసి వచ్చిన వేసి పడదెంగకుండా జోలేస్తాడనమాట.
ఆడ రావాలి, ఈడు రావాలి. మన వైజయంతి గారి క్యారెక్టర్ ఏం చేస్తాడంటే, నాకు 12 గంటలకు నా కొడుకు వచ్చి విజిట్ చేస్తానంటాడు. ఆడేందంటే సముద్రంలో ఉంటాడు. మరి ఆడ ఎట్లా వచ్చిండు? మన షిప్పుకు అది ఉంటుంది కదా, తాడు కట్టుకొని, అది కట్టుకొని వచ్చేస్తాడు అనమాట. కామెడీగా తీసుకోకండి బాబు, నిజంగానే ఇది కట్టుకొని వచ్చేస్తాడు. అంటే లాస్ట్ సీన్లో నాకు ఇంకా మైండ్ పోయిన విషయం ఏంటంటే, మన హీరోని జనరల్గా చేతి కత్తి దొరికితే కట్టుపడేసిన దాన్ని నరుక్కొని వస్తాం. అది చైన్ అయినా తాడైనా సరే, ఏదైనా సరే మన హీరో చైన్ నరుక్కొని వస్తాడనమాట. అదే నాకు చాలా కన్విన్సింగ్గా లేదు అసలు. అదేంటో అట్లా ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. కాకపోతే ఇది చాలా పెద్దది అనిపించింది నాకు. అందుకే దీని గురించి చాలా స్పెషల్గా మాట్లాడాలని మాట్లాడుతున్నాను అనమాట. మేబీ సినిమా వచ్చి చాలా రోజులు అవుతుంది, మేబీ 3 days అవుతుంది. సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా తెలియదు సరిగా. ఇంత లేట్గా రివ్యూ ఇవ్వడానికి కారణం ఏంటంటే, అది డైజెస్ట్ చేయలేకపోయినాను అనమాట. చెప్పాలా వద్దా రివ్యూ అని చెప్పేసి చాలా విషయాలు ఆలోచించాను. కాకపోతే చెప్తే బెటర్ అనిపించింది. ఇంకా డీటెయిల్గా మాట్లాడుకోవాలంటే మనం సినిమా ఆన్లైన్లోకి వచ్చాక నచ్చలేసి చూద్దాం, ఓకేనా? అది మన రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.